చుట్టూ ప్రమాదకర పరిస్థితులు. ఎటు చూసినా చీకటి కమ్ముకున్న ప్రాంతం. కఠినమైన పర్వత ప్రాంతంలో అమెరికా సాహసోపేతమైన ఆపరేషన్ చేపట్టి తన సైనికాధికారిని కాపాడి అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది. ఒకప్పుడు ఇరాన్లో జరిగిన వైఫల్యం కారణంగా పుట్టిన ఈ బృందం ఇప్పుడు అదే దేశంలో తమ సైనికాధికారిని విజయవంతంగా కాపాడింది. ఆ బృందమే సీల్ టీమ్ 6. దాదాపు 5 దశాబ్దాల క్రితం ఇరాన్లో జరిగిన రాజకీయ ఉద్రిక్తతల సమయంలో 50 మందికి పైగా అమెరికా ఎంబసీ సిబ్బంది, పౌరులు బందీలుగా చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అమెరికా ఆపరేషన్ ఈగల్ క్లా చేపట్టింది. ఈ ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. ఈ వైఫల్యం అమెరికా రక్షణ వ్యవస్థకు పెద్ద పాఠమైంది. బందీల రక్షణ కోసం ప్రత్యేకంగా ఒక దళం అవసరమని పెంటగాన్ నిర్ణయించింది. అలా పుట్టిందే సీల్ టీమ్ 6. ఆ బాధ్యత నేవీ కమాండర్ రిచర్డ్ మార్సింకో తీసుకున్నారు. ఈ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు 6 నెలల సమయం పట్టింది. ఇందులో 75 మంది అత్యుత్తమ సైనికులను ఎంపిక చేశారు. ఈ బృందం యుఎస్ నేవీకి చెందింది అయినప్పటికీ జాయింట్ స్పెషల్ ఆపరేషన్ కమాండ్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో రెడ్, బ్లూ, గోల్డ్, సిల్వర్ అనే 4 స్క్వాడ్లను ఉంటాయి. ప్రతి స్క్వాడ్రన్లో సుమారు 50 మంది కమాండోలు ఉంటారు. ఇందులో చేరాలంటే 6 నెలల కఠిన శిక్షణ తప్పనిసరి. అప్పట్లో అబోటాబాద్లో అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను అంతమొందించిన ఘనత ఈ బృందానిదే. దాదాపు 24 మంది కమాండోలు రహస్యంగా పాక్లోకి చొరబడి ఈ ఆపరేషన్ పూర్తి చేశారు. తాజాగా టెహ్రాన్ సమీపంలో అమెరికా F-15 యుద్ధ విమానం కూల్చేయగా అందులో వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ కనిపించకుండా పోయారు. CIA సహాయంతో అతడి ఆచూకీ తెలుసుకున్న అమెరికా సైన్యం వెంటనే సీల్ టీమ్ 6 రంగంలోకి దింపింది. భీకర కాల్పుల మధ్య ఈ బృందం పర్వత ప్రాంతంలోకి చొచ్చుకెళ్లి చివరకు ఆ అధికారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. బిన్ లాడెన్ హత్యతో ప్రపంచాన్ని ఆకర్షించిన ఈ టీం తాజాగా మరోసారి తన సిబ్బందిని కాపాడి తన సత్తా ఏంటో మరోసారి తెలిసేలా చేస్తుంది.